ఎలా అంటే డెఫినెట్లీ వర్షం ఆగాలనే కోరుకుంటున్నాం. వర్షం పడినా కానీ మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు, ఆదరించాలి. ఇది మంచి సినిమా. రేపు టాక్ తర్వాత ఇంకా బాగా చాలా మంది కార్లు వేసుకుని రెయిన్ కోట్లు వేసుకుని మా సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. అలా కాకుండా వర్షాలు కూడా ఆగిపోవాలని కోరుకుంటున్నాను. ఓకే ఓకే. ఇది టికెట్ రేటు తగ్గించారంటున్నారు కదా? రేట్ తగ్గించలేదండి. బేస్ ప్రైజ్ ఒకటి ఉంటుంది, పెంచుకోవచ్చు కావాలంటే. ఆ బేస్ ప్రైజ్లోనే ఉంది. 112 రూపాయలు బేస్ ప్రైజ్, ఆ ప్రైజ్లోనే ఉంది. కొన్ని థియేటర్స్లో ఆ థియేటర్స్ దాన్ని బట్టి ఉంటాయి కేటగిరీస్లో. ఆ కేటగిరీస్లో కూడా ఉంటాయి. 70 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 70 రూపాయల నుంచి. అంటే ఇది ఆ ప్రైస్ ఇప్పుడు హైదరాబాద్లో ఉందా? ఉందండి, హైదరాబాద్లో ఉంది. రేపు సంధ్యా థియేటర్లో మేము చూస్తున్నాము. 70 రూపీస్ నుంచి స్టార్ట్. 70 రూపీస్ నుంచి. అచ్చా అచ్చా. అంటే మీరు పలాస తర్వాత ఇది వచ్చిన ఈ సినిమాలు ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ ఎలా ఉంటున్నాయి అంటే ఒక లేదండి, లేదు. సరే, మీ నాన్నగారు మీకు ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎలా, అంటే ఒక సన్గా కాకుండా ఒక హీరోగా దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? అంటే చాలా మంచి కథ చేసుకున్నామండి. సో ఒక మంచి కథని పలాస తర్వాత మా బ్యానర్లోంచి రావాలంటే చాలా ఆలోచించే చేస్తాం డెఫినెట్లీ. సో అట్లాగే ఒక మంచి కథ ఇది. రేపు మీరు చూసినాక మీకు అర్థం అవుతుంది. రక్షిత్ సార్, నిజంగానే మీ నాన్న డైరెక్టర్గా చూద్దామని సినిమా చేసినావా? డైరెక్టర్లు నచ్చక కాదు సార్. మా నాన్నగారికి మా నాన్నగారు చాలా కథలు వినుంటాం మేము. ప్రొడక్షన్ దీంట్లో చాలా కథలు వినుంటాం. కానీ వాళ్ళు చెప్పే బడ్జెట్స్ కానీ, నెంబర్ ఆఫ్ డేస్ కానీ, ఒక పరంగా కథలు కానీ, ఈ రకరకాల ఫ్యాక్టర్స్ మూలాన మనమే ఒక కథ చేస్తే ఎలా ఉంటుందని వచ్చిన ఆలోచన. దాని నుంచి పుట్టిన కథ ఆపరేషన్ రావణ్. ఈ స్టేజ్ దాకా రావటం అది నిజంగా మీ అందరి సపోర్టు అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ అంతే. డైరెక్టర్ గారు లో వేరే హీరో పెట్టుకుంటే ఎవరిని పెట్టుకుంటారు? ఏం ఆలోచించలేదండి. ఏం ఆ థాట్ లేదు అసలు. అంటే జనరల్గా చాలామంది హీరోలు ఉన్నారు, మన ఇద్దరికీ తెలుసు. నేను తండ్రి, నా కొడుకు బాగుంటాడు ఈ సినిమాలో అని తీశాను అంతే. మామూలుగా రావణుడు అంటే సీతను ఎత్తుకుపోయినప్పుడు కూడా సేమ్ అలా ఆ రావణాసురుడు లాగానే అతనేమో మారు వేషం వేసుకుని వచ్చి ఎత్తుకుపోయాడు. ఇక్కడ ఇతను మాస్క్ పెట్టుకుని వచ్చి ఎత్తుకుపోయాడు. అప్పుడు రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు గరుత్మంతుడు అడ్డం పడ్డట్లే ఇప్పుడు కూడా అడ్డం పడతాడు. సో అలాంటి అది ఒక థ్రిల్లర్ సినిమా, ఇది ఇంకో రకమైన థ్రిల్లర్ సినిమా. సో రక్షిత్ గారు కదా అక్కడ ఇప్పుడు నేను అక్కడ లేడీస్ని విలన్ చేయలేదు. విలన్ బిహేవియర్ మాత్రమే మీరు అక్కడ చూశారు. లేడీస్ని విలన్ చేయలేదు. ఒక బిహేవియర్లో ఒక మనిషి ఆడిష్టం వచ్చిన పర్సెప్షన్తో చేస్తాడు. లేడీస్ ఈజీ టార్గెట్ కాబట్టి లేడీస్ని చేయటం అనేది మన సొసైటీలో చూస్తున్నాము. అలాగే ఒక ప్రాబ్లం ఫేస్ చేయటంలో ఆడవాళ్ళు చాలా బెటర్గా ఫేస్ చేస్తారు, చాలా అబ్జర్వ్ చేసుకుంటారు. మగవాళ్ళు చేసుకోలేరు, ఎక్కువగా రియాక్ట్ అయిపోతారు. ఎందుకంటే అదొక ఆధిపత్య ధోరణి, మేల్ ఈగో. ఆ మేల్ ఈగోతో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మీరు చూసిన సీన్లో అమ్మాయి విలన్ అని చెప్పట్లే, ఆడు చెప్తున్నాడు. మగాళ్ళందరూ అట్లాగే అనుకుంటారు ఆడవాళ్ళ గురించి. కాబట్టి ప్రాబ్లం మగాళ్ళది కానీ ఆడవాళ్ళది కాదు. సో అయితే మీరు ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ టికెట్స్ గురించి కావచ్చు, థియేటర్స్ గురించి చాలా ఇక్కడున్న పెద్ద ప్రొడ్యూసర్లకి ఇది అసలు వాళ్ళకి ఓన్లీ కాంబినేషన్లో సినిమాలు నడిచిపోతున్నాయి, బిజినెస్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు అసలు దీని గురించి పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నాను నేను. దాసనారాయణరావు గారు అలాంటి పెద్ద మనుషులు బహుశా ఇప్పుడు లేరేమో. కానీ డెఫినెట్గా చిన్న సినిమాలని, చిన్న ప్రొడ్యూసర్లని, హీరోలని ఎంకరేజ్ చేయకపోతే డెఫినెట్గా ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్తుంది. ఇండస్ట్రీలో వాళ్ళకి ఎక్కువ తెలుసు. అది ముందు మనం థియేటర్లు మూసేస్తామేమో, సినిమా ఇండస్ట్రీ ఏమవుతుందని వర్రి ఇళ్లలో ఉంది. కానీ ఈ పెద్ద ప్రొడ్యూసర్లకి హ్యాపీగా కాంబినేషన్లో సినిమాలు నడిచిపోతున్నాయి. వాళ్ళు అనుకున్న డేట్లకే రిలీజ్ అవుతున్నాయి సినిమాలు, ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏమి దాని గురించి ఆలోచించట్లే. కానీ ఈ రోజుకు ముందు రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా జనరేషన్స్తో పాటు అందరి గురించి ఆలోచించే మనుషులు ఉండబట్టి ఇండస్ట్రీ ఇక్కడ దాకా వచ్చింది, ఇంత పెద్ద ఇండస్ట్రీ అయింది. అది గుర్తుంచుకుని వీళ్ళు అందరి గురించి ఆలోచించే ఒక ప్లాట్ఫామ్ ఇండస్ట్రీ తయారు చేసుకోవాలి.
కానీ వీళ్ళ ఇష్టం వచ్చిన డేట్లు వీళ్ళకి పండగలు అన్నీ ఈ ఆరుగురు 7 ప్రొడ్యూసర్లు అడ్జస్ట్ చేసుకుని రిలీజ్ చేసుకుంటారు. అప్పుడు థియేటర్లు ఫుల్ అవుతాయి చాలు అనుకుంటున్నారు. థియేటర్లు మూసేసి క్లోజ్ చేయటం, ఓపెన్ చేయటం ఇంతకుముందు జనరేషన్లో ఎవరన్నా చూసారా 10 ఏళ్ల క్రితం? ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఒక వారం మూసేసి ఒక వారం తెరుస్తున్నారు? ఇవన్నీ ఇండస్ట్రీ ఆలోచించుకోవాల్సిన విషయం. రక్షిత్ గారు, సో అంటే మీ వెనక సిల్వర్ కాయిన్స్ కంటెస్ట్ పెట్టాము, మీరు ముందే నాతో అన్నీ చెప్పించేయాలనుకుంటాం, చాలా తప్పు అది. కాబట్టి జనాల్ని రేపు చూడనివ్వండి, రేపు సినిమా చూసి ఇంటర్వెల్లో మీరు కూడా మెసేజ్ పెట్టండి నేనా అని, అప్పుడు చెప్తాను. రక్షిత్ గారు హాయ్ అండి. హాయ్. ఒక సేల్స్ మెన్ లాగా ప్రమోట్ చేయాలి అని, దట్స్ ద జాబ్ ఐఎమ్ డూయింగ్. కాబట్టి సినిమా కోసం ఏదైనా చేయాలి. నిన్న ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళి దోశలు వేసాము, కాఫీ పెట్టించాము, ఆడియన్స్తో మాట్లాడాము. సో ఆడియన్స్కి ఎంత దగ్గరగా తీసుకెళ్ళాలి అని ప్రతి నిమిషం ప్రతి క్షణం తపన పడుతున్నాం. అండ్ అట్లాగే కొన్ని కాన్సెప్ట్ వీడియోలు కూడా చేసాం. వాటికి కారణం అదే, సినిమా బాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని. ఓకే, కానీ 26వ తేదీ రావణ్ వర్సెస్ రాయన్. రావణ్ గెలుస్తాడు, చూద్దాం. రావణ్నే గెలుస్తాడు. మా సినిమా తక్కువ టికెట్ రేట్ అని చెప్పాను, రాయన్ ఎక్కువ రేట్ ఉంది టికెట్. సో మీరు ట్రై చేయండి, ఫస్ట్ మా సినిమాకి వెళ్ళి చూడండి. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, ఒక ఇంట్రెస్టింగ్ సినిమా, ఒక సైకో థ్రిల్లర్. అండ్ మీరు సిల్వర్ కాయిన్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఓకే, సో తప్పకుండా చూడండి. ఓకే. డైరెక్టర్ గారు, రాధిక గారు నా పోస్ట్